ఆంధ్రప్రదేశ్లోని తిరుమల పుణ్యక్షేత్రం ప్రపంచవ్యాప్తంగా ఎంతో ప్రసిద్ధి చెందింది. దేశ విదేశాల నుంచి వచ్చే భక్తులతో పాటు వారు సమర్పించుకునే కానుకలు, చెల్లించుకునే మొక్కులతో నిత్య కళ్యాణం పచ్చతోరణంగా బాసిల్లుతోంది. ఇక తిరుమల కొండపై భక్తులకు ప్రసాదంగా ఇచ్చే లడ్డుకు ఎంతో ప్రాధాన్యత ఉంది. అందుకే 2025లో తిరుమల లడ్డు ప్రసాదం మరో రికార్డును సొంతం చేసుకుంది. ఏడాదిలో లడ్డూల విక్రయాలు 13.52 కోట్ల రూపాయలుగా జరిగినట్టు టీటీడీ ప్రకటించింది. ఈ విక్రయాలు 2024తో పోలిస్తే 1.37 కోట్ల లడ్డూలు అదనంగా సేల్ అయ్యాయి. భక్తుల రద్దీ, నాణ్యతపై నమ్మకమే లడ్డు ప్రసాదం అమ్మకాలు పెరగడానికి కారణమైనట్లు టీటీడీ పేర్కొంది. 2025లో 13.52 కోట్ల రూపాయల లడ్డూలను భక్తులకు విక్రయించింది. 2024లో విక్రయించిన 12.15 కోట్ల లడ్డూలతో పోలిస్తే ఇది సుమారుగా 1.37 కోట్ల అధికం కావడం విశేషం. 2025 డిసెంబర్ 27వ తేదీ ఒక్క రోజునే ఏకంగా 5.13 లక్షల లడ్డూలు విక్రయించి టీటీడీ మరో రికార్డును సృష్టించింది. ఏడాది పొడవునా భక్తుల రద్దీ గణనీయంగా పెరగడం, ముఖ్యంగా వైకుంఠ ద్వార దర్శనం వంటి ప్రత్యేక పర్వదినాలు, బ్రహ్మోత్సవాలు, సెలవుల రోజుల్లో భక్తులు భారీగా తరలి రావడమే ఈ పెరుగుదలకు ప్రధాన కారణం అని తెలుస్తోంది. రోజుకు 3.5 లక్షల నుంచి 4 లక్షలకు పెంచడం వంటి చర్యలు కూడా అమ్మకాలు పెరగడానికి దోహదపడ్డాయి. గత ఏడాది జులై నెలలో ఏకంగా 62.2 కోట్ల రూపాయల విలువైన లడ్డూలు అమ్ముడవడం కూడా ఈ ఏడాది రికార్డులో కీలక పాత్రను పోషించింది. గత నెల డిసెంబర్ 30న తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనాలు ప్రారంభమయ్యాయి. ఇక వైకుంఠ ద్వార దర్శనాలు చేసుకున్న భక్తుల సంఖ్యను 4వ రోజు ఏఐ ఆధారిత డేటా ప్రకారం టీటీడీ వెల్లడించింది. వైకుంఠ ద్వార దర్శనాలు 10 రోజుల పాటు కొనసాగుతాయి. అయితే 4వ రోజు అనగా శుక్రవారం ఉదయం 8 నుండి 9 గంటల మధ్యలో తిరుమలకు వెళ్లిన వాహనాల సంఖ్య 805గా ఉండగా అందులో 399 తిరుపతికొచ్చాయి. ఇప్పటి వరకు తిరుమలలో వెళ్లిన వాహనాలు 3321 వాహనాలు. తిరుపతికి వచ్చిన వాహనాల సంఖ్య 1744గా ఉంది. ఇప్పటి వరకు 2659 కార్లు తిరుమలకు వెళ్లగా తిరుపతికి 1198 కార్లు వచ్చాయి. 333 ఆర్టీసీ బస్సులు తిరుమలకు వెళ్లగా 343 తిరుపతికి వచ్చాయి. అలిపిరి నుంచి వాహనాల ద్వారా వచ్చిన భక్తుల సంఖ్య 4720. అలిపిరి కాలినడక మార్గం ద్వారా 6945 మంది భక్తులు, శ్రీవారి మెట్టు మార్గం ద్వారా 2008 మంది భక్తులు ఇప్పటి వరకు తిరుమలకు చేరుకున్న మొత్తం భక్తుల సంఖ్య 30,976. ఉదయం 9 గంటల వరకు దర్శనం పూర్తి చేసుకున్న భక్తులు 10,354. ఇదంతా కేవలం ఒక్క శుక్రవారం రోజుకి సంబంధించిన లెక్కలు మాత్రమే. శ్రీవారి ఆలయంలో వైకుంఠ ఏకాదశి సంబంధిత వేడుకలు 4వ రోజుకు చేరుకున్నాయి. జనవరి 2వ తేదీ నుండి 8వ తేదీ వరకు భక్తుల కోసం పూర్తిగా సర్వదర్శనం కేటాయించడం జరిగింది. నిన్న రాత్రి నుంచి భక్తులు భారీ సంఖ్యలో తరలిస్తున్నారు. ప్రస్తుతం క్యూ లైన్ లో ఆక్టోపస్ భవనం వరకున్నాయి. భక్తులు అధికారుల సూచనలను పాటించాలని, క్యూ లైన్లలో ఓపికగా ఉండాలని తిరుమల అదనపు ఈవో వెంకయ్య చౌదరి కోరారు. ఒకవేళ రద్దీ వల్ల క్యూ లైన్లు గేటు మూసివేస్తే భక్తులు పిఎస్సీల వద్ద వేచి ఉండాలని, అక్కడ తిరిగి అనౌన్స్ చేసినప్పుడు మాత్రమే క్యూలోకి రావాలని సూచించారు. క్యూ లైన్లలో ఉన్న భక్తులందరికీ అన్ని కౌంటర్లలో అన్నప్రసాదాలు, ఇతర వసతులు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉంటాయన్నారు. భక్తులందరికీ ఉత్తర ద్వార దర్శనం, స్వామివారిని దర్శించుకునే అవకాశం కల్పించేందుకు యంత్రాంగం కృషి చేస్తోందని, భక్తులు టీటీడీకి సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. వైకుంఠ ఏకాదశి సంబంధించి 4వ రోజు 2వ తారీఖు పూర్తిగా సర్వదర్శనానికి కేటాయించడం జరిగింది. ఈ రోజు నుంచి 8వ తారీఖు దాకా భక్తులు రాత్రి నుంచే చాలా పెద్ద స్థాయిలో వస్తుంది. ఆల్మోస్ట్ ఇప్పుడు ఆక్టోపస్ దాకా ఉన్నారు. ఇప్పుడే చూసి రావటం జరిగింది. అన్నీ కూడా పూర్తి స్థాయిలో అన్ని సేవలు కూడా, అన్ని విభాగాలు కూడా పూర్తి స్థాయిలో భక్తుల సేవలో మునిగి ఉన్నాయి. భక్తులు కూడా సమయంను పాటించాలి. పూర్తి స్థాయిలో అధికారులు చెప్పింది క్యూ లైన్స్ ఎంతవరకు ఉన్నాయో అంతవరకు తీసుకోవడం జరుగుతుంది. వాళ్ళు సజెస్ట్ చేసిన విధంగా వాళ్ళు మళ్ళీ ఎప్పుడైతే ఒకవేళ గేట్స్ క్లోజ్ చేస్తే వాళ్ళు కోఆపరేట్ చేయండి. వాళ్ళు ఎప్పుడు చెప్పిన టైంకి మళ్ళీ మీరు అందరు కూడా పిఎస్సీలకు వెళ్ళి అక్కడ ఉంటే పిఎస్సీలో మళ్ళీ అనౌన్స్ చేయడం జరుగుతుంది. అప్పుడు వస్తే బాగుంటుంది. మీ అందరూ కూడా కోఆపరేట్ చేయాలి. ఎందుకంటే మనకి రోజుకి ఎంతమంది దర్శనం చేపిస్తాము, పూజా కార్యక్రమాలు అయిపోయిన తర్వాత, కంకెర్యలు అయిపోయిన తర్వాత మనకి పూర్తి స్థాయిలో క్లారిటీ ఉంటుంది. కాబట్టి
అందుకు అనుగుణంగా భక్తులు కూడా కోఆపరేట్ చేయవలసిందిగా కోరుతున్నాము. అలానే క్యూ లైన్లో ఉండే వాళ్ళు కూడా కోఆపరేట్ చేయాలి. ఎందుకంటే ఇప్పుడు పూర్తి స్థాయిలో సర్వదర్శనం నడుస్తున్నా కానీ గంటకి ఒక పరిమితమైన నంబరమే చేయగలం కాబట్టి అందరూ కూడా రెస్ట్ తీసుకోండి. మీకు అన్నీ కూడా అన్నప్రసాదాలు పూర్తి స్థాయిలో అన్ని కౌంటర్స్లో కూడా ఇప్పుడే చూసి రావడం జరిగింది. అన్నీ కూడా బ్రహ్మాండంగా ఉన్నాయి. వాళ్ళు సేవలు చేస్తారు. సో మీరు అందరూ కూడా మీకు వంతు వచ్చినప్పుడు మీరు దర్శనం చేసుకుంటే బాగుంటుంది. అలానే మన ఆఫీసర్ చెప్పిన వాటిని కంప్లీట్గా అడ్వైజరీని ఫాలో కండి. వాళ్ళు ఒకవేళ లైన్ కట్ చేస్తే ఎక్కువైపోయి మీరు సపోర్ట్ చేయాలి.